84 లక్షల జీవరాశిలో మానవుడొక్కడే బుద్ధిజీవి. అందుకే జీవించడంలోని హాయిని నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే పాతరాతి యుగంలోని రాతి పనిముట్ల నుంచి ప్రారంభించి ఆధునిక యుగంలోని కంప్యూటర్స్ వరకు అనేక సాధనాలను ఆవిష్కరించాడు. తన జీవితాన్ని సుఖమయంగా ఆనందభరితంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరి మనిషి తాను అనుకున్న విధంగా హాయిని పొందగలిగాడా అని ప్రశ్నించుకుంటే సరైన జవాబు దొరకదు. అనేక మంది జిజ్ఞాసులు, తత్వవేత్తలు ఈ అంశంపై ఎంతగానో కృషి చేశారు. వారెవరో, వారు మానవజాతికి చేసిన మేలేంటో తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 552 సంవత్సరాల క్రితం జీవించిన ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త గౌతమ బుద్ధుడు చక్రవర్తిత్వాన్ని త్యాగం చేసి సన్యాసిగా మారి అష్టాంగ మార్గాన్ని బోధించాడు. అవి మానవ వికాసానికి దోహదపడ్డాయి. ఇప్పుడిక్కడ ఈ క్షణంలో జీవించటమే జీవితానికున్న ఏకైక లక్ష్యం. ఇది బుద్ధుడు బోధించిన తత్వాలలో ప్రఖ్యాతి పొందింది. గడిచిపోయిన గతాన్ని తవ్వుకుని చింతించకు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందకు, వర్తమానాన్ని ఆస్వాదిస్తూ హాయిగా జీవించు. ఇది బుద్ధుడి బోధనలోని అంతరార్థం. అందుకే ప్రాచీన భారతదేశంలో ఆయన స్థాపించిన బౌద్ధమతం ప్రపంచంలోని అనేక దేశాలలో విస్తరించింది. నేటికి జపాన్, చైనా లాంటి అగ్రదేశాలలో ఆదరణ పొందుతోంది. అయితే బౌద్ధాన్ని స్వీకరించిన ఆయా దేశాల ప్రజలు బుద్ధుని బోధనలను ఎంతవరకు ఆచరిస్తున్నారు, హాయిగా జీవిస్తున్నారా అనేవి జవాబులేని ప్రశ్నలే. ఇమాన్యుయేల్ కాంట్ ప్రఖ్యాత తత్వవేత్త. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ముఖ్య సంఘటన సరికొత్త తాత్వికతకు నాంది పలికింది. యువకుడైన కాంట్ని, అతని తెలివితేటల్ని చూసి ఒక యువతి ఇష్టపడింది. తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా కాంట్ని కోరింది. తాను ఆలోచించి చెప్తానని, అందుకు కొంత వ్యవధి కావాలని బదులిస్తాడు కాంట్. అప్పటినుంచి కాంట్ తన పెళ్లి గురించి ఆలోచించటం ఆరంభించాడు. ఆ ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలా వద్దా? చేసుకుంటే ఈమెనే చేసుకోవాలా, ఇంకెవరినైనా చేసుకోవాలా? ఒకవేళ ఈమెనే చేసుకోవాల్సి వస్తే ఇప్పుడే చేసుకోవాలా, కొంతకాలం ఆగాల? అయితే ఎంతకాలం ఆగాలి? ఇలా ప్రశ్నల పరంపర అతనిలో నిరంతరం కొనసాగుతూనే ఉండేది. ప్రశ్నలు, జవాబులు, తర్క వితర్కలతో తనలో తానే మదన పడేవాడు. చివరికి ఆమెని పెళ్లి చేసుకోదలిచి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఆమె తండ్రి తలుపు తీశాడు. విషయం తెలుసుకుని ఆమెకు సంవత్సరం క్రితమే పెళ్లయిందని, ప్రస్తుతం ఆమె ఒక బిడ్డకు తల్లి అని చెప్పాడు. దాంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు ఇమాన్యుయేల్ కాంట్. ప్రశ్న జవాబులతో సతమతమవుతూ 3 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని వృధా చేసి ఆమె ఇంటి తలుపులు తట్టాడు కాంట్. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. హాయిగా జీవించాలని 3 సంవత్సరాలు తీవ్రంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి కాలయాపన వల్ల కాలం చెల్లిపోయింది. ఈ సందర్భం ఆస్కార్ వైల్డ్ చెప్పిన తత్వానికి సరిపోలుతుంది. హాయిగా జీవించాలని తలచి మనిషి దేనిని ప్రేమిస్తాడో, దేనిని ఆవిష్కరిస్తాడో చివరికి దానిని కోల్పోతాడు. అది ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, జీవితం, ప్రకృతి కావచ్చు. ఆస్కార్ వైల్డ్ చెప్పింది అక్షర సత్యం. అందుకు చరిత్రలో ఎన్నో సంఘటనలు సాక్ష్యంగా నిలిచాయి. మనిషి తాను తీవ్రంగా ప్రేమించిన దానిని చివరికి తానే స్వయంగా ధ్వంసం చేస్తాడని ఆస్కార్ వైల్డ్ చెప్పిన తత్వాన్ని అన్వయించుకోవచ్చు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన జీవితాన్ని భౌతిక శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశాడు. అణుశాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. హాయిగా మానవజాతి జీవించటానికి ఒక ఆవిష్కరణ దోహదపడుతుందని ఎంతగానో సంబరపడ్డాడు ఐన్స్టీన్. కానీ ఆయన ఆశయం నెరవేరలేదు. ఐన్స్టీన్ అందించిన అణుశాస్త్ర విజ్ఞానం ఆధారంగా సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అణుబాంబుని కనిపెట్టాడు. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి పట్టణాలను ధ్వంసం చేసి లక్షలాది ప్రజల ప్రాణాలను తీసింది అణుబాంబు.
ప్రజల శ్రేయస్సు కోసం కొత్త ఆవిష్కరణలు చేస్తున్నామని సైంటిస్టులు భావిస్తుంటారు. కానీ అవి మారణ హోమాన్ని సృష్టిస్తున్నాయనేది అనుభవం నేర్పుతున్న గుణపాఠం. సైన్స్ మానవజాతి ఉన్నతికే కాదు, పతనానికి కూడా కారణమవుతోంది. సైంటిస్టుల వల్ల ప్రకృతి వికటించి భూమి నివాసయోగ్యం కాని దుస్థితి ఏర్పడుతోంది. భవిష్యత్తులో మానవుడు భూమిని విడిచి మార్స్ గ్రహంపైకి వలసపోయి బతకాల్సి వస్తుంది. ఇది మానవుని స్వయం కృతాపరాధం. హాయిగా జీవించటం ఎలా అనే ఆలోచన వక్రమార్గం పట్టి చివరికి జీవించటం ఎలా అనే పతనావస్థకు చేరుకున్నాడు మానవుడు. అతి సర్వత్ర వర్జియేత్ అనే వేదోక్తిని ఆచరిస్తే మానవుడు హాయిగా జీవించొచ్చు.